ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. డెమో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇది ఎడిటర్స్కి చెప్తున్నా. ఒకవేళ మీరు ఎడిటర్స్ అయితే మీకు కంపల్సరీగా ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది అన్ని టైంలో వర్కౌట్ కాదు, బట్ సీజన్ టైంలోనైతే కంపల్సరీగా చాలా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో చాలా హెవీ వెడ్డింగ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఆర్డర్స్ వస్తాయో రావో అనేది నెక్స్ట్ విషయం. ఫస్ట్ మీరు ట్రై చేసి ఒకసారి అయితే పోస్ట్ వదలండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో ఎట్లా చేసుకోలేదనేది ఫుల్ ప్రాసెస్ చెప్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది ఓన్లీ ఎడిటర్సే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ ఎడిటర్స్కి అయితే మెయిన్గా మనము మనీ యూజ్ చేసుకోవడానికి అండ్ ఇంకోటి మంచిగా డిజైన్ ఇచ్చి క్లయింట్స్ని హ్యాపీగా చేయడానికి మంచి యూజ్ అవుతుంది. సో ఎట్లా చేసుకోలేదనేది ఫుల్ ప్రాసెస్ చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్బమ్ డిజైన్ కాబట్టి. సో మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు దీనిలో ఒకటి కాదు, 2, 3 ఉంటాయి ఎట్లా ప్రాజెక్ట్స్. సో అంటే సింపుల్గానే ఉంటాయి, అందుకే నేను 2, 3 ఇస్తున్నా. సో అది ఎట్లా చేసుకోలేదనేది నేను ఫుల్ ప్రాసెస్ చెప్తా. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు డైరెక్ట్ మీరు అలర్ట్ మోషన్లోకి వచ్చేసేయండి. అన్ని కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత అన్ని మెటీరియల్స్ కూడా అక్కడనే ఉంటాయి, మీరు అక్కడికి తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్కి వచ్చేసేయండి. ఇది వెడ్డింగ్ పోస్టర్ 3 అని ఉంది కదా, దీంట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఏమి కనిపించదు. సో అందుకే నేను కావాలని మీకు ఇట్లా ఇచ్చిన, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా. సో అందుకని ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఈజీగా అయిపోతుంది. కిందికించి పైనకించి వద్దాం. ఇక్కడ ఫస్ట్ పైన చూసుకోండి. ఫస్ట్ మనకి దిల్ షేప్ ఇది లోగో ఉంది. సో మీకు అర్థం కావడానికి ఇట్లా లైన్ వైజ్ లైన్ చూపిస్తా. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, నేను ఎట్లా చెప్తున్నానో మీరు అట్లనే ఫాలో అయిపోండి, ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ మనకి లవ్ షేప్ అది వచ్చేసింది. ఆ తర్వాత ఈ పిఎన్జీస్ నేను ఇస్తా, కింగ్ క్యూన్ అనేది. సో ఇది మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ ఎఫెక్టు. అండ్ తర్వాత ఈ ఎఫెక్టు. ఓకే, అండ్ తర్వాత ఇది వెడ్స్. సో ఈ ఫాంట్ నేమ్ వచ్చేసి చూడండి, మనకి బ్యారెట్ స్ట్రీట్ అని ఉంది. సో ఇది మనకి డిఫాంట్లో ఉంటుంది. ఆ డిఫాంట్ గురించి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పిన. సో అలర్ట్ మోషన్లో మనం వీడియో చేసినాం కదా, సో దాని పర్పస్లోనే ఉంటుంది. సో అది చూడండి ఎట్లా చేసుకోలేదు అనేది, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి కిందికి వచ్చేస్తే ఇక్కడ హేమశ్రీ, అదే ఎవరైతే వెడ్డింగ్ కపుల్స్ ఉంటారో వాళ్ళ నేము. సో ఎవరిది మీరు స్టార్టింగ్ ఎవరిది ఇచ్చినా ఓకే, వీళ్ళది ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఈ ఫాంట్ కూడా సేమ్ ఫాంటు చూసుకోండి. బ్యారెట్ స్ట్రీట్ అని సేమ్ ఫాంట్, మీరు అదే ఫాంట్ యూజ్ చేసినా ఓకే, వేరే ఫాంట్ యూజ్ చేసినా ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్, నేను ఇక్కడ ఆన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బార్డర్ అనమాట, మనకి టెక్స్ట్కి కొంచెం డిఫరెంట్ లుక్ రావడానికి నేను ఇది యూజ్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి ఫోటో, ఇది మాత్రం చాలా ఈజీ గైస్. మీరు కొత్తగా అలైట్ మోషన్ యూజ్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. మ్యాక్సిమం అందరు ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు కాబట్టి డోంట్ వరీ. సో ఇక్కడ చూడండి, నేను ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది, ఇమేజ్ గ్రూప్ అనేది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయదు, నేను చెప్పింది ట్రై చేయండి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వచ్చేసేయండి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏదైతే మన ఇమేజ్ ఉంటుందో, ఇప్పుడు వీళ్ళ ఇమేజ్ ఉంటుంది కదా కపుల్స్ది, వాళ్ళ ఇమేజ్ ఇచ్చేసేయండి అంతే. సో నేను ఒక ఇమేజ్ తీసుకుంటా, ఏదైనా ఓకే, ఇదే అని అని ఏం లేదు. సో ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో తీసుకుంటున్నా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన, చూసుకోండి మనకి ఆటోమేటిక్గా అక్కడ సెట్ అయిపోయింది. కొన్ని ఇమేజెస్ అనేది ఇట్లా పైనకి అక్కడికి ఇక్కడికి వెళ్తుంటాయి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఇట్లా కిందికి అనుకోవాలా. అండ్ ఇక థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే స్కేల్ అనే ఉంటుంది. సో ఇది మీకు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ తర్వాత మెయిన్ విషయం, మీరు ప్రతి ఒక్క ఇమేజ్ తీసుకున్న తర్వాత ఈ ఫిట్ అనే దాన్ని క్లిక్ చేసేయండి. ఫస్ట్ మనకి ఫిల్ అని ఉంటుంది. సో ఫిట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాతనే మీరు ఇమేజ్ని అనేది సెలెక్ట్ చేసుకోండి, అప్పుడైతే మనకి వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే చూసుకోండి, మనకు ఆటోమేటిక్గా ఇమేజ్ వచ్చేసింది. సో అంత ఇమేజెస్ సేమ్ ప్రాసెస్, ఈ ఇమేజ్ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ఇమేజ్ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఇది కూడా సేమ్ ప్రాసెస్.
ఎట్లా ఉందో అట్లనే చేయండి. కాకపోతే ఇది మన గ్రూప్ కాదు. నార్మల్‌గా ఫోటో ఉంటది. చూసుకోండి ఫిట్. నేను ఇంతకుముందుకు ఒక ఇమేజ్ ఇచ్చిన. ఆ ఇమేజ్‌ని రీప్లేస్ చేస్తే మనకి ఈ టైప్‌లో వచ్చింది. సో, ఇది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ వచ్చేసి మనము పిక్సెల్ కట్‌లో చేసేసిన బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్. ఈ యాప్‌లో ఉంటది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనేది. సో, ఇది డౌన్‌లోడ్ చేసుకోండి. చాలా మంచి యాపు. సో, మీకు డెఫినిట్‌గా వర్కౌట్ అయితది. మీరు ఒకవేళ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఎట్లా చేయాలో మీకు ఐడియా వచ్చేస్తది. చాలా ఈజీగా ఉంటది. అండ్ నెక్స్టు ఈ ఇమేజ్ పక్కన లైటు. అండ్ తర్వాత ఈ బ్లాక్ ఇమేజు. ఈ ఇమేజ్ కాడ కూడా మీరు చేయాల్సింది ఏం లేదు. ఇమేజ్‌ని క్లిక్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి వచ్చేసి ఇమేజ్ ప్లేస్‌లో ఇంకో ఇమేజ్ అదే ఇప్పుడు ఇంతకుముందుకి ఇమేజ్ తీసుకున్నాం కదా! ఆ టైప్‌లో తీసుకోండి అయిపోతది. మీరు వేరేది చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా ఫిట్ మీద క్లిక్ చేయండి అంతే. అండ్ నెక్స్ట్ ఇవి ఆన్ చేసుకోండి. అండ్ చూసుకోండి. మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కింద ఉంటది. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పైన మనకి ఈ ఎఫెక్ట్ ఉంటది చూసుకోండి. ఈ ఎఫెక్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. కన్‌ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. చూసుకోండి ఎంత మంచిగొచ్చిందో. ఆల్బమ్ డిజైన్‌కి వేరే లెవెల్‌లా సింక్ అయితది. ఇట్లా చెప్పొచ్చో తెలవదు గానీ, దీనికి మాత్రం వేరే లెవెల్‌లో డిమాండ్ ఉంది. సో, ఒక్కసారి ట్రై చేయండి. చాలా మంచిగా రెస్పాన్స్ వస్తది. బట్ మీరు డిఫరెంట్‌గా చేయాలి. సో, డిఫరెంట్‌గా చేస్తే వాళ్ళకి నచ్చితే మీకు కంపల్సరీగా అప్రోచ్ అయ్యి మంచి మంచి పేమెంట్ అనేది పే చేసి మీకు ఇలాంటి ఇమేజెస్ తీసుకుంటారు. సో, అందుకే డెఫినిట్‌గా ట్రై చేయండి. ఓకే. ఇది అయిపోయింది ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా చేయాలి ఏందనేది. చాలా సింపుల్. అండ్ ఇంకోటి కూడా చూపిస్తా. ఓకే. ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి. ఇది కూడా సేమ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు ఇది కింది నుంచి పైనకెళ్దాం. సో, ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నా. ఓకే. ఆ తర్వాత ఇది వదిలేసేయండి. ఈ టెక్స్ట్ అనేది నేను నార్మల్‌ది ఇది వదిలేసేయండి. ఇది డిలీట్ చేసేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ ఎఫెక్టు చూసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది సేమ్ ఆ బ్యానర్‌కి యూజ్ చేసింది ఇదే ఎఫెక్టు. ఇంకో దానికి కూడా సేమ్ ఎఫెక్టు. మాక్సిమం ఇవే యూజ్ చేస్తారు. సో, వెడ్డింగ్ ఆల్బమ్ చాలా సింపుల్‌గా ఉంటది గైస్. హెవీ ప్రాసెస్ ఏమి ఉండదు. మీరు అర్థం చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తది అంతే. సో, ఇప్పుడు ఈడ కూడా ఎఫెక్ట్ ఇచ్చేసిన. అండ్ ఇక్కడ ఇది నార్మల్ వాళ్ళనుకుంటారు ఇలాంటి ఫోటోస్‌కి ఏం డిమాండ్ ఉంటదని. కానీ ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా హెవీ డిమాండ్ దీనికి. సో, ఎంత అంటే అంత పే చేస్తారు. సో, అంత డిమాండ్ ఉంటది. ఎంత అంటే అంత పే చేయడానికి వాళ్ళు అంత సింపుల్‌గా ఏం అనుకోరు. సో, మన ఇమేజ్ అంతా మంచిగుంటే వాళ్ళంత పే చేస్తారు. నార్మల్‌గా ఉంటే నార్మల్‌గా అసలు నార్మల్‌గా ఉంటే ఎవరు అప్రోచ్ కూడా గారు. సో, మంచిగుండాలి. ఇంప్రెషన్ మంచిగుండి చూడ్డానికి హై క్వాలిటీలో అంత మంచిగుంటేనే మీకు మనీ పే చేస్తారు. సో, అట్లా ఉండేటట్టు చూసుకోండి. ఓకే. మీరు ఇలాంటి ఇమేజెస్ ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకు పక్కా ఆర్డర్స్ వస్తాయి. సో, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఇమేజ్ ఓపెన్ చేసినాం కదా! ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో ఎఫెక్టు. సో, ఈ ఎఫెక్ట్ చూడండి. మనకి డా ఆహ్, డాట్స్ ఎఫెక్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓ లైను. అండ్ తర్వాత ఇవన్నీ లైట్సు. సో, నేను కిందికి నుంచి పైనకి చూపిస్తున్నా. అండ్ చెప్పినా కదా! బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ వచ్చేసి పిక్సెల్ కట్‌లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ మెయిన్‌గా స్టాండింగ్ ఫోటోనే తీసుకోండి. మాక్సిమం ఫోటోషూట్‌లో చేసేటప్పుడు కంపల్సరీగా స్టాండింగ్ ఫోటో ఉంటది. సో, డెఫినిట్‌గా స్టాండింగ్ ఫోటో తీసుకోండి. మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో, సేమ్ ప్రాసెస్ కలర్ ఫీల్డ్‌లోకి వచ్చేసి ఇమేజ్ తీసుకొని డెఫినిట్‌గా ఫిట్ మీద క్లిక్ చేయండి. కంపల్సరీగా ఫిట్ మీద క్లిక్ చేయండి. ఓకే. అండ్ తర్వాత ఇది, ఇది కూడా నేను మీకు పీఎన్‌జీ ఇస్తా. అండ్ తర్వాత ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళ నేము. ఇక్కడ హేమశ్రీ అని ఉంది కదా! దీని ఫాంట్ నేమ్ వచ్చేసి చూసుకోండి. డొలమిన్ 1GIZL అని ఉంది. సో, ఇది మీకు డీఫాంట్‌లో దొరుకుతది. మీరు అక్కడికెళ్ళి తీసుకోండి. సో, ఇది కూడా అంతే సేమ్ ఫాంటు. సో, కొంచెం ఇలాంటి ఫాంట్సే యూజ్ చేయాలి ఆల్బమ్ డిజైన్‌కి. సో, అందుకనే నేను యూజ్ చేసిన. కొంచెం స్టైలిష్‌గా ఉంటది. అండ్ ఇది మనకి మిడిల్‌లో యారో లాగా. ఓకే. ఇది గైస్ ఈ పోస్టర్ అయితే. చూసుకోండి ఎంత సింపుల్‌గా 2 పోస్టర్స్ అయిపోయినాయి. మీకు ఎక్కువ కష్టం కూడా ఉండది. సో, అందుకే నేను కిందికి నుంచి పైనకి ఇదేందనేది చూపించుకుంటా చేసిన. సో, మీరేం లేదు నేనిచ్చిన ఇమేజెస్‌ని రీప్లేస్ చేసుకుంటే అయిపోతది. అండ్ ఇంకోటి మనము బ్యాక్‌గ్రౌండ్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా రావడం, ఇది క్లిక్ చేసి ఇట్లా రావడం ప్రాబ్లమ్ ఏందంటే మనకి పైన ఇవి ఉన్నాయి కదా! బ్లాక్ స్క్రీన్‌వి ఇవి ఆఫ్ చేసుకోవాలా. సో, మీరు ఇమేజ్ చేసేటప్పుడు ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. అంతా అయిపోయినంక సేవ్ చేసుకునే టైంలో మనము ఇవన్నీ ఆన్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చూడండి టచ్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. సో, ఇది ఆన్ చేసుకుంటే చూసుకోండి. అట్లా ఇవన్నీ ఆఫ్ చేసి చేసుకోవాలి. ఎండింగ్‌లో మళ్ళీ ఆన్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ అంతే. అండ్ నెక్స్ట్ ఇంకోటి. సో, ఇది కూడా అంతే. ఇది మళ్ళీ పైనకని చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఇది వెడ్డింగ్ పీఎన్‌జీ. అండ్ తర్వాత సేమ్ మెసేజు. అండ్ సేము ఇంతకుముందుదే. సో, ఇది చాలా బాగుంటది. మెయిన్‌గా మనకు ఆల్బమ్ డిజైన్‌లో ఫస్ట్ ఫ్రేమ్ ఫోటోలాగా చాలా సింక్ అయితది. సో, ఇది కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫోటో. సో, ఇవన్నిట్లకి ఎఫెక్ట్‌లు పెట్టిన చూసుకోండి. ప్రతి ఒక్కదానికి ఎఫెక్ట్ ఉంటది. మీరు ఏం లేదు రీప్లేస్ చేయడం మాత్రమే మీ పని. ఓకే. అండ్ ఇంకోటి ఈ బ్రైట్‌నెస్, సాచురేషన్ కూడా ట్రై చేయండి. అంటే
ఈ ఇమేజ్‌కి ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఉంటది. మీ ఇమేజ్‌కి డిఫరెంట్ స్టైల్‌లో ఉంటది. సో, ఇమేజ్‌ని బట్టి మనము కలర్ గ్రేడింగ్ అనేది చేయాలి. కలర్ గ్రేడింగ్ అంటే నార్మల్‌గా బ్రైట్‌నెస్ ఇప్పుడు చూడండి ఎక్కువ పెడితే ఇట్లా బై చాన్స్ మీ ఫోటోస్ ఇట్లా అయ్యే అవకాశం గూడా ఉంటది. అలాంటి టైంలో మనం బ్రైట్‌నెస్‌కొచ్చేసి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. మీ ఇమేజ్‌కి ఎంత కావాలో అంత వరకు. ఓకే. సాచురేషన్ గూడా అంతే. మరీ ఎక్కువ ఉండొద్దు. చూసుకోండి మరీ ఎక్కువ పెడితే మనకి ఫేస్ అనేది ఎట్లా అయిపోయిందో. సో, అస్సలు అట్లా ఉండొద్దు. గాయ్స్ మళ్ళీ చెప్తున్నా మీరు కంపల్సరీగా ఒకవేళ ఆహ్, మీరు ఎడిటర్స్ అయితే మనం ఆర్డర్స్ తెచ్చుకోవాలి మంచిగా చేసి అనుకుంటే ప్రొఫెషనల్‌గా చేయండి. బ్రైట్‌నెస్ మొఖం బ్రైట్‌గా కనిపించి కలరు టూ మచ్‌గా ఇప్పుడు నేను చూపెట్టినట్టు కనిపించి చేస్తే అస్సలు మీరు ఎంత మంచి డిజైన్ తీసుకొని నాయి తీసుకొని చేసినా మీకసలు ఆర్డర్స్ రావు. సో, ప్రొఫెషనల్‌గా, నీట్‌గా, సింపుల్‌గా వాళ్ళ ఒరిజినల్ ఫోటో ఎట్లా ఉంటదో అట్లనే ఉండాలి. కాకపోతే కొంచెం బ్రైట్‌గా కనిపించాలి అంతే చూసుకోండి. మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. మీడియం ఉంచాలి. ఇట్లా అయితేనే వాళ్ళకి నచ్చుతది. సో, వాళ్ళకి నచ్చే విధంగా చేస్తేనే మనకి నెక్స్ట్ ఆర్డర్స్ ఇయనీకి వాళ్ళు రెడీ ఉంటారు. సో, అందుకే అది మైండ్‌లో పెట్టుకొని చేయండి. నెక్స్టు ఇది బైక్ ఫోటో. సో, ఇది ఇట్లా సెట్ అయిపోయింది కాబట్టి నేను ఇది పెట్టినా. మీ దగ్గర ఎలాంటి ఫోటో ఉన్నా ట్రై చేయండి. తర్వాత లైట్స్ మీకు తెలిసిందే ఇవన్నీ ఆన్ చేసేసిన. తర్వాత కలరింగ్ ఇది సర్కిలు. ఇది మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆన్ చేసుకుంటే అదే వచ్చేస్తది. ఈ తర్వాత ఈ షాడోస్ ఉంటాయి. మనకి వీళ్ళు కాలు కింద పెట్టినట్టుంది కాబట్టి సో, షాడోస్ పెడితే కొంచెం లుకింగ్‌లో బాగుంటది. ఇక్కడ కూడా పెట్టాలి. బట్ అక్కడ అంత సెట్ కాలేదని నేను పెట్టినా అనుకుంటా. లేదు పెట్టలేదు. సో, వదిలేసేయండి. అది అయినా బెటర్‌గానే ఉంది. దాని తర్వాత టెంపుల్ ఉంటది. తర్వాత ఇంకో ఎఫెక్ట్ తర్వాత బ్యాక్‌గ్రౌండ్. చూసుకోండి ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఎంత నీట్‌గా వచ్చిందో. సో, ఇది బ్యానర్ అనమాట. చూసుకోండి చాలా నీట్‌గా ప్రొఫెషనల్‌గా వచ్చింది. ఇది మనకి మొబైల్‌లో చూస్తుంటే ఇట్లా ఉంది గానీ, మీరు ఆల్బమ్ డిజైనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఆల్బమ్ డిజైనింగ్ చేపిస్తారు. దాంట్లో చూస్తే వేరే లెవెల్‌లో కనిపిస్తది. మంచిగా కవర్ పేజీ తోటి, క్లారిటీ తోటి చాలా మంచిగుంటది. సో, డెఫినిట్‌గా క్లారిటీకొచ్చేసి ఏఐ ఫోటో ఎన్హాన్సర్ అనేది ట్రై చేయండి. ఇది మనకి ప్లే స్టోర్‌లో ఉంటది. ఇది ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. మీకు అర్థమైపోతది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కరెక్ట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీ మీద క్లిక్ చేసి, ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో, మనకి ఈ టైప్‌లో సేవ్ అయిపోతది. సేవ్ చేసేసుకొని చేసుకోండి. ఒకవేళ మనకి ఎక్స్‌ట్రాగా సైజ్ వస్తే పిక్సార్ట్‌లో క్రాప్ చేసుకోండి. ఓకే. అండ్ ఇంకోటి కొంతమందికి ఎక్స్‌పోర్ట్ చేస్తుంటే ఫోటోలనేది ఇట్లా దగ్గరకయిపోయి స్క్విజ్ అయిపోతాయి. అంటే ఇష్టం వచ్చినట్టు అయిపోతాయి. సో, అందుకే మళ్ళీ ఎఫెక్టు మనము మన ఇట్లా ఉన్న ఇమేజు ఇట్లా వచ్చినా మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే ఇవన్నీ సెలెక్ట్ ఆల్ లేయర్స్ తీసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇదే రేషియో తీసుకోండి. అంటే మీ రేషియో బట్టి. దీని మీద క్లిక్ చేస్తే చూసుకోండి. ఇప్పుడు చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసేసుకోండి. మనకి ఇప్పుడు ఇంకో విధంగా రావచ్చు. సో, చూద్దాం. ఇప్పుడు చూడండి ఇంతకుముందుకేమో పైన వచ్చింది. ఇప్పుడేమో కింద వచ్చింది. సో, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ట్రై చేసిన. నేనొక 13, 15 దాకా ఆల్బమ్స్ చేసిన. ఆర్డర్సే. నేను వేరే వాళ్ళకి చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, అందుకే మీరు కూడా చేయండి. మనీ ఎర్న్ చేసుకోండి. చాలా యూజ్ అయితది. సో, ఇది గైస్ వీడియో అయితే. ఇట్లా చేసుకొని ట్రై చేయండి. డెఫినిట్‌గా యూజ్ అయితది. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా కామెంట్‌లో పెట్టండి.